నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో ఆంధ్రప్రదేశ్లో సిబిఎస్ఈని రద్దు చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థ వెలుగొందిందని, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో పేద విద్యార్థులు ఇంగ్లీషు మీడియం చదువుకోవటం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇష్టం లేక సిబిఎస్ఈ సిలబస్ను గవర్నమెంట్ స్కూల్స్లో రద్దు చేసేసింది. ఇక నుంచి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోలేరు అని చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో పేద విద్యార్థులకు పెద్దపీట వేస్తూ వాళ్ళు కూడా పై స్థాయికి ఎదిగేలాగా ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఈవెన్ చాలా స్పీచ్లు ఇచ్చారు, అలాగే చాలా సభల్లో కూడా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి అంటే. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మరి ఇలా చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో సిబిఎస్ఈని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందా? ఇక నుంచి ప్రభుత్వ స్కూల్లో పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోలేరా? అసలు మరి కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ప్రచారాల్లో నిజమెంతుంది, ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, సిబిఎస్ఈ సిలబస్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి మనం. స్టేట్ సిలబస్ అంటే ఏంటి? జాతీయ విధానంలో దేశాన్ని ఒక యూనిట్గా తయారు చేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ లాగా ఒకే విద్యా విధానంలో భారతదేశం అంతా సిబిఎస్ఈ స్కూళ్ళు ఉంటాయి. ఇప్పుడు నవోదయ స్కూల్స్ ఉంటాయి. ఈ నవోదయ స్కూల్స్లో అంతా కరికులం అంతా సిబిఎస్ఈలో ఉంటుంది. చాలా స్ట్రాంగ్ సిలబస్ ఉంటుంది. స్టేట్ సిలబస్కి వచ్చేసరికి ఏమవుద్దంటే, మీకు తమిళనాడు వాళ్ళు వాళ్ళ స్టేట్ కల్చర్ ఉంటుంది, వాళ్ళ సివిలైజేషన్ ఉంటుంది, వాళ్ళ సాంస్కృతిక రంగానికి సంబంధించింది, వాళ్ళ విధానాలు కొన్ని ఉంటాయి, దాన్ని జోడించుకుంటారు. కర్ణాటక ఉంది, వాళ్ళ సివిలైజేషన్, వాళ్ళ భాష, వాళ్ళ సాహిత్యం, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విధానాలు కొన్ని ఉంటాయి, అవి ఉంటాయి అన్నమాట. జాతీయ స్థాయిలో ఇవన్నీ ఉండవు. ఒక్కొక్క తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ఉద్యమ చరిత్ర పెట్టమంటే దాంట్లో బెటర్. అందువల్ల ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ అనేది ఇంగ్లీష్ మీడియంని దూరం చేయటం కాదు. స్టేట్ సిలబస్లో కూడా ఉందిగా ఇంగ్లీష్ మీడియం అనేది స్టేట్ సిలబస్లో. సిబిఎస్ఈ సిలబస్ ఉంటేనే ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టు కాదు. ఈ మాటను పోయి దేశ అత్యున్నతమైన సుప్రీంకోర్టుకి చెప్పమానండి. నేను సుప్రీంకోర్టు తీర్పుకి ఏమిచ్చింది? మనకి బాల్య దశలో ఉన్నప్పుడు ప్రాథమిక విద్యాభ్యాసము ఖచ్చితంగా వాళ్ళ మాతృభాషలోనే ఉండి తీరాలా, అది ఖచ్చితం. తర్వాత ఆప్షన్, ఇంగ్లీష్ మీడియం అనేది ఆప్షన్. అందువల్ల ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఎత్తేశారు అని కాదు, కానీ ఆయన పీరియడ్లో సిబిఎస్ఈ ఎగ్జామ్ నడిపించాడా? ఈ పాయింట్ చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్క సిబిఎస్ఈ ఎగ్జామ్ అన్నా పెట్టాడా? పెడితే ఫలితాలు ఏమొచ్చినాయి? పెట్టలేదుగా. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు వచ్చింది పర్మిషన్ 25, 26. ఉర్దూలో సామెత ఉంది, ఖుదా కేకరేగానే. వీళ్ళకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఏం వద్దమ్మా, జగన్మోహన్ రెడ్డి అంత అపర మేధావి కదా, సరస్వతి మంత్రం చెప్పమని 9 నోటెమ్మడే. వాళ్ళు విద్యాశాఖ మంత్రిని చెప్పానండి. అష్టాదశ శక్తి పీఠాల్లో సరస్వతీదేవి మంత్రం ఒకటి చెప్తారుగా, శ్లోకం చెప్తారుగా, అది చెప్పమానండి. వాళ్ళు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణని, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డిని చెప్పండి. ఏముంటుందంటమ్మా అది? సరస్వతీ నమస్తుభ్యం సర్వ విద్యాస్వరూపిణి రాగద్వేషాది యుక్తాయ మనశ్శాంత్యం ప్రయచ్చసి కాశ్మీర దేశ వంద్రమ్య విషదా భవదా కృతి స్వాంతయంతి మహాదేవీం తా దుగ్ధ శారీక అబూహ ప్రసన్నతాం సమాబుద్ధ్యం విషదాం పాండితీయం శుభం విద్యావృద్ధ్యం సదా దద్వత్ కాశ్మీరేషు సరస్వతి. ఈ శ్లోకం అర్థం చెప్పానండి. ఇది తెలియనోళ్ళు మన ముఖ్యమంత్రులు, మన విద్యాశాఖ మంత్రులు. నేనేం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి నేను కాకరి అనేది అందుకే ఒక కొత్త పేరు పెట్టా. కాకరి అంటే మాయగాడు అని అర్థం. సూర్యాంతర నిఘంటువులో ఉంటా, చదువుకో నువ్వు కూడా. కాకరి అంటే ఏంటి? మాయగాడు. జలగన్న ప్రజలు రక్తం తాగేది తెలుసు, కానీ ప్రజలకు సేవ చేస్తే తెలీదు. ప్రభుత్వం సిబిఎస్కి ఎలిజిబిలిటీ అయినటువంటి విద్యార్థులు 77,478 మందికి, ఎంత? 77,478 మందికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెడితే 49,410 మంది విద్యార్థులు ఫెయిల్. 326 స్కూళ్ళల్లో 0 రిజల్ట్. ఎంత? 326 స్కూళ్ళల్లో పెద్ద గుండు 0 అయిపోయిందే. తర్వాత
ఇక్కడ ఒక 66 స్కూళ్ళల్లో అయితే 26% నుంచి 50% వరకు ఉత్తీర్ణత అయ్యారు. ఇప్పుడు దీన్ని కొనసాగించాలా, ఎక్కడ లోపం ఉంది, ఈ లోపాన్ని ఎలా సరిదిద్దాలా? ఇప్పుడు దగ్గరలో ఎగ్జామ్ వస్తాయి, మరి మార్చిలో రాస్తారు 10th ఎగ్జామ్స్. ఆ పిల్లలు 14 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్యలో ఉంటారు. ఫెయిల్ అయిపోతే వాళ్ళు మానసికంగా ఆత్మహత్యలు చేసుకుంటే ఎవడు దానికి రెస్పాన్సు? ఇప్పుడు గడిచిన ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పేపర్లో దొంగతనం చేసి పేపర్లు కొట్టేసి ఎగ్జామ్ రాసిండు. అదేమిటి ఫస్ట్ క్లాస్ అంటాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పోతే ఎఫ్ఐఆర్ కాపీ నీట్గా ఉంది. ఏ కేసులో అంటే మనం దొంగతనం చేసి రాయలేరు కదా అందరి పిల్లలు, నీలాగా దొంగతనం చేసి ఎగ్జామ్ రాయలేరు కదా. మనం ఇంటర్మీడియట్ యాడ్ చదివి నువ్వు చెప్పరా అంటే ఇప్పటివరకు చెప్పటం లేదు కదా. జ్యోతి ట్యూటోరియల్ కడప స్టూడెంటు, పోనీ బీకామ్ యాడ్ చదివినవరా అంటే చెప్పడు. ఇప్పుడు కాలేజీకి పోయినవరా అంటే చెప్పడు. ఉస్మానియా యూనివర్సిటీలోకి పోయి వైస్ ఛాన్సలర్ని అడిగితే ఒరే నీ బీకామ్ పత్రాలు ఏందయ్యా, ఎట్రా వాడు ఎగ్జామ్ రాసిండు ఎవడో తెలియటోలే, ఈడు ఒక్కరోజు కూడా కాలేజీకి పోలా. ఈయన మాట్లాడే మాటలకే నేను అనేది ఏంటంటే పసి మనుషులు గాయపరచకూడదు. 77,478 మంది పిల్లల ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తే ఏమైంది? 49,410 మంది విద్యార్థులు ఫెయిల్ అయిపోయారు. అంటే ఈ ఉద్దేశం ఏంది? అందరిని ఫైల్ చేసేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి. ఎట్లా పెట్టాలంటే ఈ సిబిఎస్ఈ సిలబస్ అనేది ఫస్ట్ 6th క్లాస్తో స్టార్ట్ చేయాలి, తర్వాత 7th, తర్వాత 8th, తర్వాత 9th, 10thకి వచ్చేళ్ళకి స్టాండర్డైజేషన్ పెరగద్ది. ఒక్కసారి వచ్చి ముఖ్యమంత్రి అయితే నీ పరిపాలన ఉన్నట్టే ఉంటుంది. ఏ మంత్రికి ఎలగబెట్టకుండా ప్రజాప్రతినిధిగా వచ్చి ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నాడు. గడిచిన 5 ఏళ్ళ పాలన ఎట్టుంది? విధ్వంస పాలన కదా, అరాచకమే కదా, నియంతృత్వమే కదా, పోడలిజమే కదా. ఈ సిబిఎస్ఈ సిలబస్ని ప్రవేశపెట్టినప్పుడు ఉపాధ్యాయులకు కూడా సరిగ్గా ట్రైనింగ్ లేదు. సో ఉపాధ్యాయులకే సరిగ్గా దాని గురించి అవగాహన లేకుండా స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఇక్కడ సరిగ్గా గవర్నమెంట్ ప్రిపరేషన్ సరిగ్గా లేదు అని కూడా చెప్తూ ఉంది. సో ఇదంతా కూడా బీఎస్సీ ఎంఈడి చదివిన పిల్లవాళ్ళు వీళ్ళకి చెప్పలేకపోవడం, ఉపాధ్యాయులకు అవగాహన లేదనేది బేస్లెస్ ఆర్గ్యుమెంట్. ఇది బేస్లెస్ ఆర్గ్యుమెంట్. ఉపాధ్యాయులు కొంతమంది తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఒక 20% ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటారు. నేను అనేది ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి, టీచర్స్కి కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. అక్కడ మౌలిక వసతులు కూడా ఉండాలి. ఇది అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని పెట్టిన స్కూళ్ళు అన్నిటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? ట్యాబ్లు ఇచ్చాము, బుక్స్, అదే నేను చెప్తున్నా, అన్ని ఫ్రీ ఇచ్చాము. వాడు ఇవ్వలేదమ్మా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, వాడాడిచ్చాడు. కానీ విద్యాశాఖ సర్వశిక్షణ అభినయం కింద 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఈడిచ్చేది కాదు. కానీ సర్వశిక్షణ అభినయం కింద మొత్తం సెంట్రల్ బడ్జెట్ అమ్మా ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి 90% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్లు ఏం పెట్టరు. కానీ నేను అనేది ఏంది, బుక్స్ ట్యాబులు ఇచ్చినంత మాత్రం చదువు. ట్యాబ్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఎవరు ఇస్తారా? ఇంటర్నెట్ ఛార్జీ కూడా నువ్వే ఇచ్చినా. స్కూళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? డిజిటల్ బోర్డుకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? నేను అనేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 6th క్లాస్కి పెట్టండి సిబిఎస్ఈ సిలబస్, తర్వాత 7th, 8th, 9th, 10th ఇట్లా స్టాండర్డైజేషన్ చేసి ఒక్కసారి సిబిఎస్ఈ సిలబస్లోకి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి లాగా తయారవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతే కదా, బేగంపేట పబ్లిక్ స్కూల్లో పేపర్లో కొట్టేసిండి అని చెప్తున్నాను కదా, అటు తయారై రాస్తుంది. ఇప్పుడు పిల్లలు మరణాలకు దారి తీస్తుందమ్మా ఇది. అందువల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే స్టేట్ సిలబస్కి మార్చి ఆ పిల్లల్ని పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సిబిఎస్ స్కూళ్ళు రద్దు చేయటం కాదు ఇది, ఆ పిల్లల్ని ఏదో విధంగా పాస్ చేయాలా. ఇప్పుడు ఆ పిల్లలు ఫెయిల్ అయిపోతే ఎంత మానసిక సంఘర్షణకు గురవుతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్రాణాలు నువ్వు తెచ్చిస్తా, పసి ప్రాణాల. పల్లెల్లో ఎలా ఉంటుందో తెలుసు నీక? మీ అబ్బాయి 10th రాశాడంట కదా, పాస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అని అడుగుతారు. ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడగరు. ఫస్ట్ క్లాస్ అని కూడా మీ అబ్బాయి పాస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా అని అడుగుతారు. పట్టణంలో పక్కింటికి కూడా తెలియదు వాడు ఇంట్లో ఏం చదువుతుంది అనేది. కానీ పల్లెల్లో అలా ఉండదు. పల్లెల్లో ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంటుంది. బజారుకు పోవాలంటే పిల్లలు నవ్వుతుంటారు. దాని స్ట్రెస్ కొడితే ఎవడు దానికి రెస్పాన్సిబిలిటీ? అంటే మామూలుగా ఎస్ఎస్సి కన్నా సిబిఎస్ఈ సిలబస్ చాలా టఫ్ అంటారు. మరి చదువుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అంటే ఆయన చదువు రాదు కదా. ఆయన నేర్చుకున్న కళ ఒకటే, చోరకళ. 64 కళలో చోరకళ వచ్చు, చదివాడొచ్చా? ఒకే పేపర్ ఇచ్చి రాయమని చెప్పండి చూద్దాం. ఇప్పుడు అతనికి ఫిజిక్స్ సెంట్రల్ సిలబస్ కాదు, స్టేట్ సిలబస్ స్ట్రాంగ్గా ఉంటుంది తెలుసు మీకు. దేనికి పనికిరాదు సెంట్రల్ సిలబస్ ఫిజిక్స్లో. కెమిస్ట్రీకి వచ్చినా కూడా అంతే, కెమిస్ట్రీ స్టేట్ సిలబస్ బలంగా ఉంటుంది, సెంట్రల్ సిలబస్ ఏం చేయలేరు. కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, అన్నీ అనే కాదు. కొన్ని సబ్జెక్టులో స్టేట్ సిలబస్ ముందంజలో ఉంటుంది,
సెంట్రల్ సిలబస్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఏంటంటే విదేశీ యూనివర్సిటీలకు పోయేటప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఒక ఎగ్జామ్ రాసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన టోఫెల్ ఎగ్జామ్ ఎలా రాస్తారు, తర్వాత కొన్ని యూనివర్సిటీలకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10+2 అంటారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ జర్మనీ కానీ లంగ్స్బర్గ్ కానీ ఎక్కడన్నా అమెరికాకు పోయి టెక్నికల్ డబ్బున్నోళ్ళు బలిసినోళ్ళు పోయి చదువుకోవాలనుకున్నారనుకోండి, ఈ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఏది సిబిఎస్ఈ సర్టిఫికేట్ స్కూళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ స్టేట్ సిలబస్కి వచ్చేసరికి ఆ ఎలిజిబిలిటీ దొరకదు. ఇది లింకు. ఈ అడ్డ మాటలు మాట్లాడకూడదు, ఉన్న వాస్తవాలు చెప్పాలా. ఫస్ట్ ప్రాపర్గా టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలా. వాళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు వాళ్ళు టెస్ట్ చేసి చిన్నగా 6వ తరగతి 7వ తరగతి అట్లా చిన్నగా ఎక్కించాలమ్మా. అది అందువల్ల ఏంటంటే స్టేట్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారు ఆ నిర్ణయం. అంతే తప్ప సిబిఎస్ స్కూళ్ళు రద్దు చేయలేదు, పాడు చేయలేదు. సిబిఎస్ స్కూల్ పర్మిషన్ అలా ఉంటుంది స్కూల్కి, కానీ విద్యార్థుల్ని ఎలా రక్షించాలనేది లోకేష్ ఆలోచన. వాళ్ళని ఎవరైతే ఫెయిల్ అయినారో వీళ్ళు రేపు ఫైనల్లో ఫెయిల్ అయ్యారంటే ఇబ్బంది అవుద్ది, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వద్దు. స్టేట్ సిలబస్లో పెడితే ఆ పేపర్లో రుద్దుతారు, స్టేట్ టీచర్స్ రుద్దుతారు, కొంచెం కనికరిస్తారు. వాళ్ళది ఏంటంటే రుద్దుడు చాలా కఠినంగా ఉంటుంది. అవి ఎక్కడికి పోతాయో తెలియదు, పేపర్లు ఎవరు రుద్దుతారో కూడా తెలియదు. అందువల్ల ఏంటంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ రద్దు కాలేదు, పర్మిషన్ తెచ్చిన స్కూళ్ళు అలాగే ఉంటాయి సిబిఎస్ఈ స్కూళ్ళు. కానీ దీంట్లో ఫెయిల్ అయినటువంటి పిల్లల్ని వీళ్ళని స్టేట్ సిలబస్లో. ఇంకోటి సార్, ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తీసి పక్కన పెడితే ఇక్కడ మధ్యలో ఏమైనా పిల్లలు సఫర్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంట? అంటే సిబిఎస్ నుంచి మళ్ళీ అంటే వాళ్ళు ఫస్ట్ ఎస్ఎస్సి నుంచి ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ చదవాలన్నా వాళ్ళకి అప్పట్లో చాలా కష్టం అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎస్ఎస్సిలో ఎగ్జామ్స్ పెడితే వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది పడే? చాలా ఈజీగా ఉంటుంది. ఏడు నుంచి పోయిన వాళ్ళకి ఆడ ఈజీగా ఉంటుంది, నా ఇబ్బంది ఏం పడరు. కాకపోతే ఏంటంటే ఫెయిల్ పర్సంటేజ్ని తగ్గించాలా. ఇప్పుడు 64% ఫెయిల్ అయిపోయినారంటే ఎంత బాధేస్తుంది ఆలోచించండి. ఏదన్నా 10% 20% పోయినారంటే ఒప్పుకో, 80% పాస్ అవ్వాలా. యాక్చువల్గా 100% రిజల్ట్ ఇస్తాయి ప్రైవేట్ స్కూల్స్ చూస్తే, 100% రిజల్ట్ తెస్తాయి. కానీ ఇక్కడ జరుగుతున్న తంతంతా ఏంటంటే మౌలిక వసతులు లేకపోవడం అనేది కాదు పాయింట్. ఇక్కడ పిల్లల్ని మోటివేషన్, ఒక్కసారి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలంటే రాయలేరు, అది జరగని పని, ఇంపాసిబుల్. జగన్మోహన్ రెడ్డి రాయమను, ఎవడవుద్దు కదా, పోటుగాడు కదా, మరి రాయ్ ఎగ్జామ్ రాయ్, నీకు ఇస్తాం ఆ పేపరు, నువ్వు రాయ్ ఎగ్జామ్ చూద్దాం. నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంటావుగా, రాయ్. లేకపోతే బొత్స సత్యనారాయణ రాయమనండి ఎగ్జామ్, తెలుసుద్ది. నాకు నేను రాస్తానో లేదు తెలుసుద్ది, నాకు ఇచ్చి చూడు పేపరు, నేను రాస్తానో లేదు తెలుసుద్ది. అందువల్ల ఇది కాదు, 6th క్లాసు 7th స్టెప్ బై స్టెప్ పైకి తీసుకొని పోతే అది కరెక్ట్. సిబిఎస్ స్కూళ్ళు రద్దు కాలేదు, మీరు మాయలో పడతారు. ఆ కాకర చెప్పే మాటలు నమ్మబాకండమ్మా. చదువుకోక ముందేమో కాకరకాయ అన్నాడంట, చదువుకున్న తర్వాత గీకరకాయ అన్నాడంట. అందువల్ల ఆ జగనాసురుడు మాటలకే, ఆ కలుడు మాటలకే అసలు పట్టించు స్కూళ్ళు ఉన్నాయి. కానీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా సిబిఎస్ఈని 6th క్లాస్కి పెట్టుకోండి, తర్వాత నెక్స్ట్ ఇయర్ 7th, ఆ తర్వాత 8th 9th 10th వచ్చేళ్ళకి స్టాండర్డైజేషన్ పెరుగుద్ది. రిక్రూట్మెంట్ కూడా రేపు డిఎస్సి వేశారు కదమ్మా, మెగా డిఎస్సి 16,000 పోస్టుల పైన, వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఈ పిల్లలకి చేయూత అందించిన వాళ్ళు అవుతావు. రెండోది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ని స్కామ్ చేసినడు జగనాసురుడే కదా, అవునా కదా? ఇప్పుడు ఆ రోజు ఏం చేశారంటే అండర్ గ్రౌండ్ నెట్వర్క్ వేశారు, ఇంటర్నెట్. మండల హెడ్ క్వార్టర్లో పోయి మండలం హెడ్ క్వార్టర్ నుంచి 149 రూపాయలకి ఇంటర్నెట్ ఫోన్ సౌకర్యం కల్పించాలని ప్లాన్ చేశారు. ఫైబర్ నెట్ అమ్మా, ఫైబర్ నెట్ని ఏం చేసావు నువ్వు? స్కీమ్ కాస్త స్కామ్ చేసి కేసులు పెట్టిండు కదా. ఫైబర్ నెట్ అంటే కూడా తెలియదు వాడికి. ఆ ఫైబర్ నెట్ ఎందుకు వచ్చింది? ప్రతి గ్రామానికి ప్రతి రోడ్ల మీద వేశారు ఫైబర్ నెట్ కేబుల్. మండల ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎంఈఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి, జనవనరులు, వెలుగు ఆఫీసు, స్కూళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి 149 రూపాయలకి ఫోన్ ఇచ్చి చేయాలనుకున్నటువంటి ఫైబర్ నెట్ స్కీమ్ని కాస్త స్కామ్ చేసినోడు జగనాసురుడే కదా, ఈ కలుడే కదా, ఈ కాకరగాడే కదా. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేటన్నిటికీ ఇప్పుడు అటల్ టింకరింగ్ అని ఒక ప్రాజెక్ట్ వచ్చిందమ్మా, మా స్కూల్కి తెచ్చుకున్నాం. అటల్ టింకరింగ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకం ఉంది. పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఇన్నోవేషన్ చేయాలని చెప్పి 10 లక్షల రూపాయలు వచ్చింది మా హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు. మా మండలంలో తెచ్చాం. దానికి ఒక సపరేట్ ఫ్లోర్ ఉంటుంది.
డ్రిల్లింగ్ మిషన్లు, ఎలక్ట్రికల్ వైర్లు, చాలా పరికరాలు వచ్చినాయి. మేము ఎలిజిబిలిటీ తెచ్చుకున్నాం. హెడ్ మాస్టర్ ఎలిజిబిలిటీ ఈడిచ్చేది ఏంటి? పోయి మా కలిగిరి మా హై స్కూల్లో చూస్తే అటల్ టింకరింగ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది. పాత ముఖ్యమంత్రులు కట్టించిన బడులకు రంగులు వేసుకొని ఆ రంగుల్లో డబ్బులు కొట్టేసిన డెకైట్ బ్యాచ్ ఇది. బైజూషోడికి ట్యాబులు ఇచ్చేసి ట్యాబులు బైజూషోడు తయారు చేస్తాడు, వాడు కంటెంట్ తయారు చేస్తాడు. ట్యాబ్ ఎవరు చేస్తాడు? సోనీ కంపెనీ వాడు, లేకపోతే లెనోవా కంపెనీ వాడు, యాపిల్ కంపెనీ వాడు ట్యాబులు తయారు చేస్తాడు. వాడి కాడు కొనకుండా బైజూషోడు కాదు ట్యాబ్ ఎట్లా కొన్నావు నువ్వు? ట్యాబుల్లో కూడా డబ్బులు కొట్టేశారు. కంటెంట్ రాయలేరమ్మ టీచర్లా, ఇంతమంది టీచర్లు వాళ్ళు రాయలేరు కంటెంటా? ఆ కంటెంట్ని అడ్డం పెట్టుకొని 800 కోట్లు లూటీ చేసిన లఫూట్గాళ్ళు వీళ్ళు. ట్యాబ్ ఎవరు కాడ కొనాలా? సోనీ కంపెనీ కాడ, శాంసంగ్ కంపెనీ కాడ, లెనోవా కంపెనీ కాడ, యాపిల్ కంపెనీల కాడ, వీళ్ళ కాడ మ్యానుఫ్యాక్చర్ కాడ ట్యాబులు కౌంటరా? ట్యూషన్లు చెప్పుకునేవాడు వాడు బైజూషోడు, ట్యూషన్లు చెప్పుకునేవాడు వాడు, అందరూ బ్యాంక్ రాబర్గా మిగిలిపోయిండు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి తెలివి లేదులమ్మా. జగన్మోహన్ రెడ్డికే చదువు రాదు ముందు, ఇంక వాడేంది చదువు చెప్పించేది? అందువల్ల ఏంటంటే ప్రజలు ఊరు ఈ జగనాసురుడు మాయ మాటలు నమ్మొద్దు, ఆ బ్లాక్ బుక్ మాటలను అసలే నమ్మొద్దు. సిబిఎస్ స్కూళ్ళు అలాగే ఉంటాయి. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇప్పుడు రాస్తే పిల్లల భవిష్యత్తు అంధకారం. 64% ఇంటర్నల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారంటే రేపు ఇంకా 4-5 నెలల్లో వచ్చేస్తాయి. ఎట్లా? పిల్లల భవిష్యత్తు ముఖ్యమా? అందువల్ల ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకొని విద్యా ప్రొఫెసర్స్ని, టీచర్స్ని అందరినీ కూర్చొని పెట్టి మాట్లాడుకొని ఒక విధి విధానాలు, చదువు రానోళ్ళు విధి విధానాలు తయారు చేస్తే ఎట్టుంటుందమ్మా? చదువుకున్న మేధావి వర్గం టీచర్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోవాలా. యూనివర్సిటీలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్, పొలిటికల్ సైన్స్ ఎక్స్పర్ట్స్, హిస్టరీ ఎక్స్పర్ట్స్, మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్స్, ఇలా వాళ్ళందరినీ యూనివర్సిటీలోని ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి ఒక్కొక్కరిని తీసుకోవాలా. ఇప్పుడు చాలా యూనివర్సిటీలు ఉన్నాయి కదా, జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉంది. ఎస్వి యూనివర్సిటీని మ్యాథమెటిక్స్ నుంచి ఒకరిని తీసుకోవాలి జమ్ముని. అదేవిధంగా ఆంధ్ర నాగార్జున, నన్నయ్య, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల్లో నుంచి ఒక్కొక్క ప్రొఫెసర్ని ఆడ కూర్చొని పెట్టాలి. సార్ మ్యాథ్స్ సిలబస్ ఎలా ఉండాలా, దీన్ని కోడీకరించండి. అదేవిధంగా ఉపాధ్యాయుల్లో కూడా చదువుకున్న వాళ్ళు తీసుకోవాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ సైన్సు, ఇట్లా అన్ని యూనివర్సిటీల నుంచి, అన్ని స్కూళ్ళ నుంచి, వాళ్ళ నుంచి తీసుకొని ఒక గ్రూప్ తయారు చేయాలి. ఒక 10 మంది మ్యాథ్స్ ప్రొఫెషనల్స్ని, ఒక 10 మంది ఫిజిక్స్ ఎక్స్పర్ట్స్ని, ఒక 10 మంది జనరల్ సైన్స్ ఎక్స్పర్ట్స్ని, ఒక 10 మందిని జువాలజీ ఎక్స్పర్ట్స్ని, ఒక 10 మందిని బాటనీ ఎక్స్పర్ట్స్ని, వాళ్ళ మైండ్కి తగ్గది. అంటే నువ్వు ఇంత సిలబస్ తోడాడ చదువుతాడా? చదవలేడు. చిన్న హృదయాలు కాబట్టి ఆ డిజైనింగ్ 6th క్లాస్లో ఎలా ఉండాలా, బాటనీ సబ్జెక్టు, సైన్స్ సోషియాలజీ ఎలా ఉండాలా, ఆంథ్రోపాలజీ ఎలా ఉండాలా, స్టెప్ బై స్టెప్ ఒక 10 మందిని ఒక టీమ్గా తయారు చేస్తే ఆ సిలబస్ మొత్తం డిజైన్ ప్యాటర్న్ డిజైన్ చేసి పెడతారు. 6th క్లాస్లో దానికి లింకు 7th క్లాస్ లెసన్ లింక్ జోడవుద్ది, 8th క్లాస్లో లెసన్ లింక్ జోడవుద్ది, తర్వాత 9th క్లాస్ లెసన్ లింక్ జోడవుద్ది, 10th వచ్చేసరికి లింక్ జోడవుద్ది. అట్లా స్టెప్ బై స్టెప్ వాళ్ళే చేరుస్తారు. చదువు రాని దొంగల మూటాకే ఏం డిజైన్ చేస్తారు? చేయలేరు కదా. అందువల్ల ఉన్నత విద్యార్థికుల చేతిలో ఆ ప్యాటర్న్ పెడితే వాళ్ళు తయారు చేసిస్తారు. యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి ఆ బాధ్యత అప్పచెప్పిస్తే మంచి ప్యాటర్న్ అందిస్తారు. సిబిఎస్ స్కూళ్ళు రద్దు కాలేదు. నా ఉద్దేశం ఏంటంటే ముందు 6th క్లాసులో సిబిఎస్ ఉంచండి, నెక్స్ట్ ఇయర్కి 7th, ఈ పైన అంటే 24 నుంచి 29 రేపు ఎలక్షన్ రాబోయేలకే ఒక బ్యాచ్ అక్కడికి వచ్చేస్తుంది. అలా ఫాలోఅప్ చేసుకోండి తప్ప సిబిఐ ఇంగ్లీష్లో మాట్లాడితే హీరో కదా. ఇంగ్లాండ్ పుట్టినోడికి ఇంగ్లీష్ వస్తుంది, ఆదిలాబాద్లో పుట్టినోడు గోండు భాష వస్తుంది. అందువల్ల ఇంగ్లీష్లో మాట్లాడితే మేధావులు కాదు, దొంగోడు ఏ ఆడున్న దొంగోడే. అందువల్ల నేను అనేది తెలివి అనేది పెంచుకుంటే పెరుగుద్ది, తుంచుకుంటే తిరుగుద్ది. అందువల్ల నేను ఒకటే చెప్తుండా, ఇంగ్లీష్లో ఆడవరు ఒక ప్యాషన్గా నాలాంటి ఒక ఉపాధ్యాయుడు ఆడ ఉండబట్టి 10 మంది పిల్లవాళ్ళకి నేర్పించుండు. నీ పులివెందుల స్కూల్ వాళ్ళ పిల్లల చేత మాట్లాడిరా చూద్దామా? నీ సొంత స్కూల్ ఉంది కదా పులివెందుల్లో, వాళ్ళని ఎందుకు? ఆయన ప్యాషనేట్గా ఒక ఇంగ్లీష్ టీచర్ నేర్పించాడు. ఆయన నేర్పించింది తీసుకొచ్చి ఈడు ఘనకార్యంగా చెప్పుకుంటుండు. అది కాదు. ఇంకో విషయం ఏంటంటే ఆ ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు సగం మంది ఫెయిల్ అయ్యారు ఆ రోజు ఆ బ్యాచ్లో. అందువల్ల ఇంగ్లీష్ మాట్లాడినంత మాట్లాడి జీవితం అంటే ఒకటే సబ్జెక్టు కాదు, 6 సబ్జెక్టులు. 6 సబ్జెక్టులు ఎక్స్పర్ట్లా కాదా? అందువల్ల నేను అంటుండే ఏంటంటే సిబిఎస్ స్కూళ్ళు రద్దు కాలేదు, సిలబస్ని చేంజ్ చేసుకుంటున్నారు. బ్యాచ్ 6వ తరగతి 7వ తరగతి వీళ్ళకి సెటరేట్ చేస్తుంది గవర్నమెంట్. అందువల్ల సిబిఎస్కి స్టేట్ సిలబస్కి డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళు
ఫెయిల్ కాకుండా పిల్లల్ని పాస్ చేయాలన్న సదుద్దేశంతో నేటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారని మాత్రం నేను చెప్పగలనమ్మా. తర్వాత ఇంకా వాడు కర్మ, ఆ జగన్ గారి గురించి మాట్లాడబోకుండా కాడ. రైట్ సార్, థ్యాంక్ యూ సో నమస్తే. మచ్.